ఎరువుల కొరత, సాగునీటి విడుదలపై ఖమ్మం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రోసయ్యను కలిశారు. దానికి సంబంధించిన వివరాలు మీడియా వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో కురిసినటువంటి అధిక వర్షాల వల్ల గోదావరి నదికి విస్తృత స్థాయిలో వరదలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పారివాహక ప్రాంతంలో 15 మండలాల్లో అత్యధిక శాతం 60 అడుగులు గోదావరి చేరుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో వైఫల్యం చెందింది. అదేవిధంగా గత వారం రోజులుగా కనీసం పంట నష్టపోయినటువంటి రైతుల్ని ఈ అధికార యంత్రాంగం ఎస్హెచ్ చేయకపోవటం, అదేవిధంగా రైతాంగం మళ్లీ వేరే పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగానికి చెప్పినప్పటికీ కూడా స్పందన లేకపోవటం మూలాన ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి రైతాంగ పరిస్థితి, నష్టపోయినటువంటి పత్తి, వరి, పసుపు, మిర్చి పంటలు విపరీతంగా నష్టపోయినాయి. వాటికి సక్రమైనటువంటి పద్ధతుల్లో మళ్లీ రైతు నిలబడేటట్లుగా వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సాయం చేయమని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కోరాం. అంతేకాకుండా గోదావరి పారివాహక ప్రాంతంలో ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వచ్చినాయి, అంటువ్యాధులు ప్రబలినాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు. దానికి ఇప్పటికి 30 మంది మరణించడం జరిగింది ఖమ్మం జిల్లాలోనే. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయాం. ముఖ్యమంత్రి గారు పంటల విషయంలో, అదేవిధంగా అంటువ్యాధుల విషయంలో ఇప్పటి అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వెంటనే తీసుకోకపోతే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు జిల్లాలో ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. అంతేకాకుండా ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల ప్రధాన సమస్యలన్నీ కూడా గతంలో చెప్పాం. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పేదలకు ఇంకా పొజిషన్ చూపించలేదని చెప్పి గత 6 నెలలుగా ఈ ముఖ్యమంత్రిని కోరుతున్నాం. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటానని చెప్పి ఈరోజు మళ్లీ మాటిచ్చారు. కాబట్టి ఈ నెలాఖరికల్లా ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటానికైనా సరే అక్కడ దిగి స్థలాలు ఆక్రమించుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. కాబట్టి వరద సహాయక చర్యలు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రితో చర్చించాం. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అవి వెంటనే పరిష్కారం అవుతాయనే విశ్వాసం మాకుంది.